మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలం చాపలమడుగు గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగం వ్యవహారంలో పంచాయతీ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాసరావును కలెక్టర్ రాజాబాబు సస్పెండ్ చేయడం జిల్లాలో కలకలం రేపింది. గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు రుజువు కావడంతో జిల్లా యాంత్రాంగం కఠిన నిర్ణయం తీసుకుంది. చాపలమడుగు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటు పడింది. గ్రామ పంచాయతీ ఖాతాలకు సంబంధించిన మొత్తం 12,75,012 రూపాయల నిధులు దుర్వినియోగం అయినట్లు అధికారుల విచారణలో నిర్ధారించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాజాబాబు నిధుల గోల్మాల్ నిజమని తేలడంతో బాధ్యత వహిస్తున్న పంచాయతీ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు ప్రజల సొమ్ము అని, వాటిని దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధుల వినియోగంపై ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. Ini